ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటుగా ఇతర అంశాలపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. ఇక ప్రధాని మోదీతో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబుతో అమిత్ షా సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి వెంకటేష్? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అలాగే ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు అలవి కాని హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆర్థిక భారం రాష్ట్రంపై పడబోతుంది. ఇప్పటికే సుమారు 17,000 కోట్ల రూపాయల అప్పులకు ఆర్బీఐ వద్ద ఇప్పటికే రిక్వెస్ట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినటువంటి నేపథ్యంలో ఈ హామీలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తప్పనిసరి. సో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం అందించాలని, తగిన చేయూత అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రిక్వెస్ట్ చేశారు. అలాగే అంతకంటే ముందు ఆయన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశంలో ఉన్నారు. సో వరుసగా కేంద్ర మంత్రులందరినీ కూడా కలుస్తున్నారు. సో బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల నుంచి బడ్జెట్ ప్రపోజల్స్ అన్నీ కూడా కేంద్ర ఆర్థిక శాఖకు చేరుతాయి. కాబట్టి ఆయా శాఖల నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని, ఆ దిశగా వాటికి సంబంధించినటువంటి వినతి పత్రాలన్నింటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరందరికీ సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు, ఇంకోవైపు అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఒక ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా వాటికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే సూపర్ 6తో పెద్ద ఎత్తున 1,70,000 కోట్ల రూపాయలకు సంబంధించి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆర్థికంగా సతమతం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పైన ఈ హామీలు అనేది ఒక పెద్ద గుదిబండగా మారినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోసం అర్థిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఇప్పటికే 17,000 కోట్ల రూపాయల అప్పుల కోసం ఇండెంట్ పెట్టిన నేపథ్యంలో సో కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం ఆయన అర్థిస్తున్నారు. సో కేంద్రం ఏ మేరకు ఆయన చేస్తున్నటువంటి విజ్ఞప్తికి స్పందిస్తున్నానని మనం వేచి చూడాలి. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మధ్యాహ్నం 1:30 సమయంలో ఆయన కలుసుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైన అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగింది. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో ఆ దిశగా ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిసింది. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ను నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సో ఆ దిశగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భాగంగా దానికి కొంత నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేటాయించాలని కోరుతున్నట్టు తెలిసింది. అలాగే తెలంగాణకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో రిక్వెస్టులు పెట్టారు. సో వాటన్నిటిని కూడా సానుకూల దృక్పథంతో పరిశీలించి వచ్చే బడ్జెట్లో దానికి అనువైనటువంటి ఆయా శాఖల నుంచి కేటాయింపులు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ సమావేశం కంటే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలుసుకున్నారు. ఈ సమావేశం అమిత్ షా నివాసంలో జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు సంబంధించి ఐపీఎస్ల సంఖ్యను పెంచాలనేటువంటి ఒక విజ్ఞప్తి గతంలో చేశారు. సో ఆ అంశాన్ని మరోసారి లేవనెత్తినట్టు తెలిసింది. సో మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో బిజీగా కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసి ఆయా రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కానీ బకాయిలు కానీ రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి బడ్జెట్ అడగడం, అక్కడ ఉన్నటువంటి ప్రయారిటీస్ తెలుసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కూడా రూపొందించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వీరంతా కసరత్తు చేస్తున్నారు.